పెద్దపల్లి జిల్లా ధర్మవరం ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య సవాలు ప్రతి సవాలతో విసురుకున్నారు. ఏ పార్టీ ఎంత అభివృద్ధి చేసిందో చర్చలకు ఇరు పార్టీల నాయకులు అంబేద్కర్ కూడలికి తరలి రావడంతో రోడ్డు కిక్కిరిసిపోయింది. ఇరు పార్టీల నాయకుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి అదుపు తప్పుతుందని జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మీరు చేసిన అభివృద్ధి ఏంది, మీరు చేసిన శిలాపలకాలు శ్మశాన వాటికల్ లెక్క సమాధులు ఎక్కడెక్కడ నిలబడే మేము కూడా చూపెడతాం. దానికి మేము కూడా రెడీ ఉన్నామని చెప్తా ఉన్నాం కదా. మీరు ఇచ్చిన ఇప్పటికైనా మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. మిమ్మల్ని కొప్పులీశ్వర్ గారు మిమ్మల్ని అడుగుతున్నాం, సంక్షేమ శాఖ మంత్రిగా మీరు ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు కదా. ఈ ధర్మపురి నియోజకవర్గంలో ఎంతమంది దళిత నిరుపేద యువకులకి దళిత మంది ఇచ్చినారో ఇప్పటికైనా మీరే చెప్పండి. ఈ ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేని స్థాయి ఒక నాయకునితో చెప్పించు కాదు. నీకు నోరు లేకపోతే అప్పుడు చెప్పు, ఆయనను పంపి నువ్వు ఉన్నావు కదా, నువ్వే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయని చెప్పి మేము ఖచ్చితంగా కొప్పులీశ్వరుని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మధ్యంతర వ్యక్తులను కానీ వాదనలు చేసే వ్యక్తులతో కానీ మేము చేయం. నింపాదిగా నిజాయితీగా మేము చేస్తాము. మా విప్ గారు కూడా ఈ ఏడాదిన్నర కాలంలో ఏం చేసామో మా రూపుల నాయక్ గారు కూడా ఇప్పుడు వివరించారు. మీరు ఒక్క ఇందిరమ్మ కూడా ఇల్లు కూడా ముగ్గు పోయలే. ఇవాళ పేదలకు గూడు కట్టిస్తా అంటే కళ్ళు మండి ఏడ పేదలు డెవలప్ అవుతారో అని చెప్పి. ఎందుకంటే దొర పాలనలో దొరలెక్కనే ఉండాలి, ఎప్పుడు దొరల కింద బానిసలుగా ఉండాలని చెప్పి, ప్రజలు ఎప్పుడు బానిసలుగా ఉండాలని పార్టీ మీది. కాబట్టి ఇవాళ పేదలకు గూడు కట్టిస్తా అంటే ఓర్వలేని తత్వంతో మీరు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారనే మాట నిజం. అతి త్వరలో మేము ప్రతి గ్రామంలో ఇల్లు నిర్మాణం చేసి అప్పుడు కూడా మా అభివృద్ధి ఏందో నిరూపిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విసిరిన సవాళ్ళు మేము స్వీకరిస్తూ ఈనాడు మా ఈశ్వరనగర్ ధర్మపురి నియోజకవర్గానికి అదేవిధంగా ధర్మారం మండలానికి చేసినటువంటి సమగ్ర అభివృద్ధి గురించి వివరించడానికి చర్చించడానికి ఈనాడు మేము అంబేద్కర్ చౌరస్తాకు వస్తే జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్నోసార్లు అభివృద్ధి కార్యక్రమాలకు సవాలు విసిరితే మొహం చాటిన చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది, మీ లక్ష్మణ్ కుమార్ది. ఈనాడు మేము అట్లా కాదు, మేము అభివృద్ధి ఏదైతే చేసినామో వాటిపైన పబ్లిక్లో చర్చకు సిద్ధమని అంబేద్కర్ చౌరస్తాకు మేము వస్తే